వాళ్ళు తిన్నదానివి నువ్వు నా ఇష్టానుసారం బతుకుతానంటే కుదరదు. అక్కడ ఏం జరిగింది? అచ్చట మనల్ని చెరగొన్న వాళ్ళు ఒక కీర్తన పాడుడి బాగాలే పాడతారు కదమ్మా. నా స్థిరపరచువాడవు, బలపరచువాడవు, కథ మార్చువాడు అని అదేంటి ఇలాగైంది? కథ కన్నీరైంది ఇక్కడ. ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు, కథ మారుస్తా, కానీ నీ బతుకు మార్చుకో. దేవుని అందరూ భయం కలిగండి. మీరు నా వైపు తిరిగితే 70 సంవత్సరాల లోపే నేను వెనక్కే తీసుకెళ్తా. ఏడుస్తున్నారంట. ఇంకా వాళ్ళు ఇంకో పదం అన్నారు, సియోను కీర్తనలో ఒకదాన్ని పాడండి అమ్మా అని. మన వలన మనోల్లాసం కోరిది. అంటే మీరు పాడితే మాకు చాలా మనోల్లాసం కలుగుద్ది అంటున్నారంట. ఇంక పాట రాట్లా, మనోల్లాసం, మనసు ఉల్లాసం చెందుద్ది అంటే. వీళ్ళు మనవాళ్ళు అంటున్నారంట, నీకు ఏం పని పడతాం పిల్ల, పాట రాట్లా. తప్పుడు పనులు చేసి దైవ భయం లేకుండా బతికితే క్షేమం ఉంటారా? మీరు పరదేశంలో ఉన్నంత కాలం భయంతో గడపండి. అసలు వీళ్ళు కనాను చేరకముందే వాళ్ళు ప్రయాణం చేసి వస్తున్న మోయాబు దగ్గరకు వచ్చాక దేవుడు అన్నాడు, మీకు కొన్ని రూల్స్ చెప్పాలి రాబాయ్. ద్వితీయోపదేశం 28వ అధ్యాయం. మీకు నియమాలు చెప్పాలి, ఆ నియమాలు పాటించాలి. మీరు అలా పాటిస్తే మీరు చక్కగా క్షేమంగా ఉంటారు. అయితే పాటించలేదు అనుకోండి, ఒకసారి అండి ద్వితీయోపదేశం 28వ అధ్యాయం. ద్వితీయోపదేశం 28వ అధ్యాయం. ఇక్కడ మొట్టమొదటి మంచి ఆశీర్వాదాలు చెప్పాడు. నా మాట వింటే మీరు, అంటే మీరు పరజనులుగా ఉన్నారు, పరదేశులుగా ఉన్నారు, యాంత్రికులుగా ఉన్నారు, నా మాట విన్నారనుకో హెచ్చిస్తా. 2వ వచనంలో నువ్వు చక్కగా దీవింపబడతావు. 3వ వచనంలో పొలంలోనూ పట్టణంలో దీవింపబడతావు. 4వ వచనంలో గర్భఫలం, భూఫలం, పశువుల మంద దీవింపబడుతుంది. 5వ వచనంలో గంప, పిండి పిసుతొట్టే దీవింపబడుతుంది. 6వ వచనంలో వెలపల లోపల దీవింపబడతావు. 7వ వచనంలో శత్రువులు నీ నుండి పారిపోతారు. 8వ వచనంలో దేవుడు నీకు దీవెనలు ఇస్తాడు. 9వ వచనంలో ప్రతిష్ఠిత జనంగా ఉంటావు. 11వ వచనంలో గర్భఫలం, నేల పంట విషయంలో మేలు కలుగజేస్తాడు. 12వ విషయంలో ధననిధిని తెలుస్తాడు, అప్పిస్తావు కానీ అప్పు చేయవు. 14వ విషయంలో చివరి భాగంలో నిన్ను తలగా నియమిస్తాడు కానీ తోగ్గా నీవు పైవాడు ఉంటావు కానీ కింద వాడుగా. నా మాట వినలేదు అనుకో, హృదయానికి నువ్వు తప్పుడు పని చేసావు అనుకో, భూకంపాలు రప్పిస్తా, చీడ రప్పిస్తా, తెగులు రప్పిస్తా. వీటన్నిటిని బట్టి నువ్వు తెలుసుకోవాలి. అయినా తెలుసుకోలేదు అనుకో, 61వ వచనం వరకు కీడులు చెప్పాడు, కీడు వస్తుంది జాగ్రత్త అని. అయినా హృదయం కఠినపరుచుకుని ఉన్నావు అనుకో, నెక్స్ట్ స్టెప్ అది. ఇప్పుడు చదువుతాం చూడండి, 62 నుండి 68 వరకు అదే జరిగింది. ఇప్పుడు యోధా వారికి అదే జరిగింది, ఇప్పుడు ఇశ్రాయేలు వారికి. అంటే హృదయాన్ని కఠినపరుచుకొని భూకంపాలు కలుగుతున్నాయా? అవతల వర్షంతో కొట్టుకుపోతున్నారా? ఒక పక్కన మన కింద భూమి మొన్న 0.5 భూమి సర్దుకుందంట. 0.5 అంటే సీమ తలకాయ అంత. సీమ తలకాయ అంతా సర్దుకుంటే 100 మంది చచ్చిపోయారు అక్కడ. ఇప్పటికి ఆఫ్ఘనిస్తాన్లో ఆ సీమ తలకాయ అంతా సర్దుకుంటే ప్రస్తుతానికి 912 అంత వచ్చింది లెక్క చచ్చిపోయిన వాళ్ళు. సీమ తలకాయ అంతా సర్దుకుంటే మన కింద అంటే నల్గొండ నుండి, నల్గొండ, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కడప అంతవరకు కింద సర్దుకోవాల్సింది 2.5 ఉంది. ఎంత సర్దుకున్నందుకు అంతమంది పోయారు. ఎంత సర్దుకోవాల్సి ఉంది ఇంకా కింద భూమి. అది ఎప్పుడు సర్దుకుంటుందో తెలియదు కనుక మనం సర్దుకోవాలి. ఎక్కడ సర్దుకుంటాం కాదు, ఉచిత బస్సు కదా అని కొంచెం సీట్లో సర్దుకోమా, సీటు సర్దుకోవటం కాదు, బతుకు సర్దుకోవాలా. దేవుని భయం ఉండాలి. ఆ సర్దుకోకపోతే లెక్క లెక్కదనమాట. ఏంటి ప్రాబ్లమ్స్ ఇలా వస్తాయని చెప్పినా లెక్క చేయకపోతే ఏం జరిగిందో చూడండి. అక్కడ 62